అవును ఉప్పుడుతున్నా. బాగా రాస్తారు మీరు. మీరు నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేస్తాం నాకు అవకాశం ఇవ్వరా? మీకంటే గొప్ప రేటర్. అరే థ్యాంక్ యూ సో మచ్. అబ్బుర్ రవి గారిని అక్కడ పెట్టుకుని మీరు నేను మన భుజాలు తడుకుంటే బాగోదు. వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. బట్ వీ హ్యావ్ టు బ్యూటిఫుల్ ఇద్దరు అందగాళ్ళు ఇక్కడ ఉన్నారు. కొంచెం ముందుకు రండి అందగాళ్ళు ఇద్దరు. ముందు సుశాంత్కి ఇద్దాము, ఆటాడుకుందాం రా అని మీరు సినిమా తీస్తే ఇక్కడ నిఖిల్ మీ అందరితోటి ఆటాడుకుంటున్నాడు. ఏమనుకుంటున్నారండి? ముందు ఇక్కడికి వస్తే బాగా దేజావు ఫీలింగ్ వస్తుంది. మీకు గుర్తే ఉండి ఉంటుంది ఈడో రకం ఆడో రకం ఫంక్షన్ అప్పుడు. నాకు కార్తికేయ కూడా ఇదే స్టేజ్ మీద జరిగింది. ఇక్కడ ఈడో రకం ఆడో రకం కూడా ఇక్కడ ఇదే స్టేజ్ మీద జరిగింది. చాలా డేజావులు కలిసిపోయి నాకు ఇంకేదో రకంగా కూడా ఉంది. నా వాయిస్ బాగా వినిపిస్తుందండి. జలుబు వస్తే బెటర్గా ఉంది నా వాయిస్. అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇదే సంథింగ్ ఆయన లోపల ఇది ఎంటర్ అయినట్టుంది, అందుకే వాయిస్ బాగా వినిపిస్తుంది. బట్ మీరు నమ్ముతారా ఆత్మల్ని అండ్ ఆ 21 గ్రామ్ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారా? నాకు ఆ బార్డర్ లైన్లో ఉన్నాను, నమ్మాలా లేదా అని. సో నాకు ఇలాంటి సినిమాలు చూడటం చాలా ఇష్టం. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని. ఐ బిలీవ్ అన్నీ మనకు తెలిసినయే వరల్డ్లో ఉంటే దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. ఏదో మనకు తెలియని కూడా కొన్ని ఉంటే థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. నిజంగా టీజర్ చూసినప్పుడు నిజంగా చాలా నచ్చింది. నేను నిఖిల్కి మెసేజ్ చేశాను. యాక్చువల్గా నాకు ఆనంద్ గారు అంత పరిచయం లేదు అప్పటికి, బట్ ఐ మెసేజ్ బికాజ్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఐ రియలీ హోప్ ద ఫిల్మ్ లివ్స్ అప్ టు దాట్ ఆల్సో. అండ్ ఎవ్రీవన్ ఆల్ ద థీమ్ అండ్ శేఖర్ చంద్ర గారు నిజంగా మ్యూజిక్ చాలా బాగుంది. అన్ని పాటలు చాలా బాగున్నాయి. అండ్ నందిత వెల్కమ్ టు ద థింగ్. హైబా ఆల్ ద బెస్ట్. కిషోర్ గారు ఆల్ ద బెస్ట్. కిషోర్ గారు నాకు అర్థం కావట్లా, ఇందాక నుంచి పొగుడుతున్నారా అందరు మీరు సెటైర్లు వేస్తున్నారా అర్థం కావట్లా. ఎవరు అప్సెట్ చేశారా వచ్చే ముందు? కిషోర్ మీకు ఒక చిన్న రివీల్ స్మాల్ పాయింట్. సుష్ ఇక్కడ సార్ సుశాంత్ అంటాను, సుశాంత్ని వెరీ క్లోజ్ సీసీఎల్ బడ్డీస్, మేము క్రికెట్ ఆడుకుంటాం. సో ఏం లేదు, మా సినిమాలో అందరూ దయ్యం అడుగుతున్నారు కదా, చిన్న పాయింట్ రివీల్ చేస్తాను. మా సినిమాలో దయ్యం వెన్నెల కిషోర్. ఫస్ట్ సినిమాలో దయ్యం పట్టుద్ది, మీరు నెక్స్ట్ టీజర్లో లాంచ్ చేస్తున్నాం, వీఆర్ రిలీజింగ్ అంత థియేట్రికల్ ట్రైలర్. తల మీకు తెలుస్తుంది హీఈస్ ద దయ్యం, అతను లోపల ఒకడు ఉంటాడు, అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడు. కాదు, నాకేదో బలవంతంగా వచ్చి వాళ్ళు అసలు రాకూడదు అనుకున్నాను. కిషోర్ రాకూడదు కానీ బలవంతంగా తీసుకొచ్చారు. ఇంకా సరే నన్ను మాట్లాడమంటున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. అందరూ పొగుడుతూనే సెటైర్లు వేసేస్తున్నాడు అనిపిస్తుంది. అదే సినిమాతో సంబంధం లేని నా మీద కూడా పొగడతా సెటైర్ కలిపేశారు ఆయన. అవును ఝాన్సీ గారు మీరు నిజంగా బాగున్నారండి. థ్యాంక్స్ కిషోర్. మైక్ తీసేసుకోండి, నిఖిల్ గారు తీసేసుకోండి. థ్యాంక్ యూ కిషోర్ గారు. సో నన్ను వదిలేశారు. థ్యాంక్ యూ. ఆయన కూడా అంటే పొగడరా ప్లీజ్. సుష్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఆల్రెడీ మీరు ఇద్దరు బ్యూటిఫుల్ అని చెప్పారు. అందగాళ్ళు తెలుగులో అందగాళ్ళు అంటారులే బాబు. నిజంగా మీరు జెమ్ భయ్యా. థ్యాంక్ యూ. నిజంగానా? అవును నిజంగానే నేను జెమ్నే. థ్యాంక్స్. అంతే. బట్ సీరియస్లీ ఎప్పుడు లైక్ సుశాంత్ ఆల్వేస్ కమ్స్ అండ్ సపోర్ట్స్ గుడ్ ఫిల్మ్స్. అండ్ ఈ సినిమా కూడా హీస్ కమ్ అలాంగ్ అండ్ సపోర్టెడ్. ఇంతకుముందు సూర్య కూడా. అరే ఇప్పుడు గుర్తొచ్చింది, నువ్వు అనవసరం కలిగావు. నా ఆడియో ఫంక్షన్ పిలిస్తే వస్తున్నా అని రాలా. కాదు ఎక్కడికి పోతా చిన్నవాడలో వీళ్ళు వెళ్ళిపోలేదు భయ్యా, షూటింగ్ భయ్యా. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. నో బట్ ఐ ఆల్వేస్ లైక్ యువర్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్. ఎలా పడుతున్నావు నాకు తెలియదు కానీ కొంచెం చెప్తే నేను కూడా కొంచెం ఇలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేద్దామని. నువ్వు ఎలా పట్టుకుంటున్నావు? సైన్ ఆనంద్ ఆల్రెడీ అల్లు శిరీష్ బాగా చేశానంట. నో బట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సుశాంత్.